నమస్తే ఫ్రెండ్స్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రామ మందిరానికి 21 కిలోల బంగారు విల్లును కానుకగా ఇచ్చారు. ఇటలీ అధ్యక్షుడు జార్జియా మెలోనీతో పాటు ఇటలీ ప్రజలు కూడా హిందూ మతంపై ఎంతగానో ప్రభావితులయ్యారు మరియు ప్రపంచంలోనే అతి పెద్ద భగవద్గీతను రూపొందించడం నిజంగా అద్భుతం. ఇటలీ లాంటి యూరప్ దేశాల్లో కూడా భగవద్గీత పారాయణం చేయడం, దేవతలను పూజించడం మొదలుపెట్టడం నిజంగా ఆశ్చర్యం. రామ మందిరాన్ని నిర్మాణాన్ని చూసి ఇటలీ మహిళలు ఏమన్నారంటే, ఇది చూసిన తర్వాత ఎవరి కళ్ళు తడిసిపోయి ఉండకుండా ఉండవని మరియు దానిని చూసిన తర్వాత ఉద్వేగానికి లోనవని హిందువులు ఎవరూ ఉండరని వారు అంటున్నారు. రామ్ లల్లా నిజంగా తన ఇంటికి తిరిగి వచ్చాడా? అక్కడికి ఎలా వచ్చాడో మనం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము. ఇటలీ నగరాలు, భారతదేశంలోని స్త్రీలు కూడా హిందూ మతంపై అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. మిత్రులారా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఎక్కడైతే నిజం, ధర్మం మరియు సరళత ఉంటుందో అక్కడ భగవంతుడు నివసిస్తాడు. మరియు ఎక్కడ అయితే శ్రీరాముడు ఉంటాడో అక్కడ విజయం నివసిస్తుందని చెప్పారు. మిత్రులారా, మన హిందూ మతం సత్యం మరియు మతం యొక్క ఆలోచనలను పూర్తిగా విశ్వసిస్తుంది. అందుకే లెక్కలేనన్ని దాడులు జరిగిన తరువాత కూడా హిందూ మతం ఉనికికి ముప్పు వాటిల్లలేదు. హిందూ మతాన్ని నమ్మే ప్రజలు మతోన్మాదులను అనుమతించకపోవడం అదృష్టం. వారిని నాశనం చేయడానికి మతాలు, అలాగే ఉగ్రవాదులు మానవత్వం వైపు ఆలోచించరు. అందుకే నేడు ప్రపంచంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య పెరుగుతోంది. మిత్రులారా, ఈరోజు వీడియోకు స్వాగతం. శ్రీరాముడి కోసం వీడియోను లైక్ చేయండి మరియు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ మతాన్ని అనుసరించే ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని పీఎం మెలోనీ బహుమతిగా ఇచ్చిన 21 కిలోల బంగారు విల్లును భారతీయులు చాలా ఇష్టపడుతున్నారు మరియు భారతదేశ ప్రజలలో కూడా చాలా ఆనందం కనిపిస్తోంది. మిత్రులారా, మెలోనీని ప్రశంసిస్తూ ప్రజల నుండి నిరంతర స్పందనలు వస్తున్నాయి. మిత్రులారా, బ్రిటన్ తర్వాత ఐరోపాలో 2వ అతిపెద్ద హిందూ సమాజానికి ఇటలీ నిలయం అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇటలీలోని హిందువులు రామ మందిరాన్ని నిర్మించాలని అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇటలీలో దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దీనిని హిందూ సంస్థ అధికారిక హిందూ మతపరమైన పండుగగా గుర్తించింది. మిత్రులారా, ఇటలీలో భారతీయ తత్వాలు విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి. ఇప్పుడు ఇటలీలో శ్రీరాముని స్తోత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇటలీలోని ఏకైక హిందూ గ్రామం మరియు యూరప్ ఖండంలోని అతిపెద్ద హిందూ గ్రామం ఇక్కడ మీరు ఊహించలేనంత విశిష్టమైనది. ఇక్కడ నివసిస్తున్న మహిళలు ఈ ఇటాలియన్ గ్రామంలో ఇక్కడ ఆడవారు చీరలు మాత్రమే ధరిస్తారు మరియు పురుషులు ధోతి, కమీజ్ మరియు ఇతర సాంప్రదాయ సనాతన దుస్తులను మాత్రమే ధరిస్తారు. గ్రామంలో ట్రాక్టర్లను వ్యవసాయానికి ఉపయోగించరు. పురాతన సనాతన పద్ధతులతో ఎద్దులను వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఇక్కడి పిల్లలు వేదాల పరిజ్ఞానం పొందుతారు. ఆధునిక విద్యతో పాటు సంస్కృత భాష కూడా నేర్చుకుంటారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడి పిల్లలు నుదుటిపై తిలకం పెట్టుకుని పాఠశాలలకు వెళ్లడం, పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఈ ఊరిలో నిర్మించిన గోశాలలో ఆవు తల్లికి సేవ చేయడం విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా ఇటలీలో ఇది అతిపెద్ద హిందూ గ్రామంగా మారింది. పర్యాటకుల సంఖ్య చాలా పెరిగింది. ఒక సంవత్సరంలో మొత్తం ఇటలీకి వచ్చే పర్యాటకుల సంఖ్య ఈ ఒక్క ఇన్సైట్ సెంటర్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఈ గ్రామానికి స్వంత పాఠశాలలు ఉన్నాయి. మా స్వంత ఆయుర్వేద కేంద్రాలు మరియు దేవాలయాలు ఉన్నాయి. మరియు స్వంత సేంద్రియ వ్యవసాయం, అది కూడా ఎద్దులతో ప్రాచీన సంప్రదాయ పద్ధతులని ఉపయోగించి చేస్తున్నారు. ఇది చూస్తే ఇటలీలోని ఈ గ్రామంలో నిజంగా స్వర్ణయుగం ప్రారంభమైందని మీకు కూడా అనిపిస్తుంది. మిత్రులారా, నేటి నుండి 500 సంవత్సరాల తరువాత ఈ విషయం ఎప్పుడు అని ప్రస్తావించిన జనవరి 22, 2024న అయోధ్యలో శ్రీరాముని ఆలయ శంకుస్థాపన జరిగితే జీవించి అన్నింటినీ చూడగలిగిన వారిని చూసి ప్రపంచం అసూయపడుతుంది. నన్ను నమ్మండి మిత్రులారా, మీరు తప్పక మీ జీవితకాలంలో శ్రీరాముడి గుడి తప్పక చూడవలసి ఉంటుంది. ఇది చాలా గొప్ప అదృష్టం. ఇప్పుడు మీకంటే అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించండి మరియు దేవునికి ధన్యవాదాలు చెప్పండి. ఈ ఇటాలియన్ మహిళలు ఉన్న క్షణం చూసి నేను భావోద్వేగానికి గురయ్యాను. ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా శ్రీరాముని భక్తితో నాట్యం చేస్తూ, రామ మందిరం కోసం తమ ఇళ్లను విడిచిపెట్టి చాలా బాధలను భరించి ఎన్నో కలలు కన్న చైతన్యవంతమైన మహిళలు వీరే.
డాన్స్ చేయడం ఆపకుండా మహామందిరం ముందు నిలబడి డాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఆలయ ప్రతిష్టాపన తర్వాత మన ముందుకు వచ్చిన ఇలాంటి చిత్రాలు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. వీటిలో చాలా చిత్రాలు మీరు చూడలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రామ మందిరానికి సంబంధించి ఇటలీ ప్రజల మనోభావాలను వ్యక్తపరిచే ఈ 2 చిత్రాలు చాలు. కాలాన్ని మించిన శక్తి ఏదీ లేదని చెప్పడానికి ఇది చాలు. ఒక సామాన్య నిస్సహాయ భారతీయ హిందువుల త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూనే ఉంటాడు. దేవాలయ ఉద్యమం కోసం వారి జీవితాలు. ఆ సమయంలో అతను గుడి కోరుకునే ప్రతి సామాన్యుడిలా నిస్సహాయంగా ఉన్నాడు. గుడారంలో ఉంచిన తన స్వామిని చూసిన తర్వాత మాత్రమే ఏడ్వగల భారతీయుడు. కాని అతనికి ఒక గొప్ప గుడి కట్టలేడు. కాని అదే అయోధ్య, అదే నరేంద్ర మోడీ, అదే భారత రాజకీయాలు. ఈ 35 ఏళ్లలో కాలచక్రం అంతా 36 డిగ్రీలు మార్చే విధంగా తిరిగింది. మోడీ మొదట గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధాని అయ్యారు. దేశంలో రామ్లల్లా కోర్టులో తన వాదనను గెలిచాడు మరియు రామ్లల్లా ఆలయాన్ని కూల్చివేసిన సుమారు 500 సంవత్సరాల తర్వాత నిర్మించబడినప్పుడు దానిని పవిత్రం చేయాలని నిర్ణయించినది నరేంద్ర మోడీ. హిందూ సంకల్పం విజయం కాదు. బదులుగా ఇది ఒక దేశంలో మన పాత్ర ఏమిటో కూడా చెబుతుంది. భారతదేశ జనాభాలో 80% పైగా హిందువులే. హిందువులు అత్యంత గౌరవించే దేవుడు శ్రీరాముడు. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. అయినప్పటికీ మనం దేవుడికి తన సొంత ఇల్లు కోసం 500 సంవత్సరాలుగా కష్టపడుతున్నాము. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ యుద్ధంలో విజయం సాధించేందుకు కోర్టు తలుపులు తట్టారు. తమ పవిత్ర స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారని మీరు ఊహించగలరా? మరేదైనా మతంలో ఇలా జరిగిందా? మరే ఇతర మతం అయినా తన దేవుడికి పుట్టిన స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇంత కష్టపడకపోయినా ఇష్టానుసారం కోర్టుకు వెళ్లి రాత్రికి రాత్రే అవతలి పక్షాన్ని కొట్టిపారేస్తారు. ఈరోజు గుడి కట్టినప్పుడు ప్రజల ఆనందాన్ని చూస్తుంటే అయోధ్యలో శ్రీరాముడి గుడి కట్టడం హిందువులకు ఎంత ముఖ్యమో అవతలి వారికి బాగా తెలుసు. అయినా ఒకరి మనోభావాలు అర్థం కావడం ఆశ్చర్యంగా ఉంది. 100 ఏళ్ల పోరాటం తర్వాత కూడా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన అప్పుడు కూడా వారు విషం చిమ్ముతూనే ఉన్నారు. ఆయన పవిత్రోత్సవం రోజు కూడా గుడి కట్టడంపై విషం చిమ్మారు. వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయడం గురించి మాట్లాడుతున్నారు. గుడి కట్టారు, కాని తన ఎదుటి పక్షం ఎవరైనా పవిత్ర స్థలాన్ని పడగొట్టి అక్కడ గుడి నిర్మిస్తే ఎలా ఫీలవుతారు అనేదానికి ఆయన దగ్గర సమాధానం లేదు. వివాదాస్పద కట్టడం ఆలయాన్ని కూల్చి నిర్మించలేదా అని ప్రశ్నించగా వారు దాని గురించి ఏమీ అనరు. వివాదాస్పద నిర్మాణంలో జరుగుతున్న పూజలను కూడా వారు అంగీకరించరు. గుడి కట్టినప్పటి నుండి నిరంతరం విషం చిమ్ముతూనే ఉన్నారు. ఈ వీడియో గురించి మీరు ఏం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మరియు ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి. తద్వారా వారు కూడా సమాచారాన్ని పొందగలరు. తాజా అప్డేట్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.